ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి వెన్నదేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు మీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తపడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి వివేచన శక్తిని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్పదైనటువంటి సమయానికై తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. చూడండి, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నట్టు. సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మనము నీతిమంతులము అని మనుషుల్లో మాత్రమే అనిపించుకుంటే సరిపోదు నీ భక్తి. మరి మన భక్తి, మన నీతి ఎవరికి కనబడేలా ఉండాలి? దేవునికి నచ్చినట్టుగా, దేవునికి కనబడేలా మన నీతి ఉండాలి. ఈరోజు చాలామంది సమాజంలో ఎలా కనపడుతున్నారంటే, పైకి భక్తి గల వారి వాళ్ళే కనపడుతున్నారు, కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు అని తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. మనుషులకు కనబడటానికి కాదు మనం చేసేటటువంటి భక్తి. మనుషులకు కనబడటం వరకే మన భక్తి అయితే మనం ఎప్పటికీ పరలోకం వెళ్ళలేం. ప్రియులారా, ఇది మీరు గమనించాలి. మనం చేసేటటువంటి భక్తి, మన నీతి దేవునికి ఇష్టమైనదిగా, దేవునికి కనబడేదిగా ఉండాలి తప్ప ఈ సమాజంలో మనుషుల మెప్పు కొరకో మన భక్తిని మనం కొనసాగిస్తూ ముందుకెళితే మరణం తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, కానీ పరలోకానికి వెళ్ళదు అనే మాట మనకి పదంలో కనపడతా ఉంది. కనుక మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో ఎలా ఉందంటే, మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో అసహ్యంగా ఉందంటున్నట్టు. అంటే మనుషుల మెప్పు కొరకు చేస్తున్నారా ఈరోజు భక్తి? అయితే నీ భక్తి వ్యర్థం ఉంటుంది గ్రంథం. కనుక పరలోకం వెళ్ళేదవా, నరకంలో కాల్చబడేదవా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే లేఖనానుసారంగా మన భక్తి ఉండాలి. లేదు, నరకానికి వెళ్ళి కాలిపోతాను అనుకుంటే నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు భూమి మీద. ఎవరు నిన్ను కండిషన్స్ పెట్టరు, అబ్జెక్షన్స్ పెట్టరు నీకు. కనుక నరకానికి వెళ్ళి కాలేదవా, పరలోకానికి వెళ్ళేదవా, ఎలా ఉంది నీ యొక్క విశ్వాస యాత్ర? ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎన్నో సందర్భాల్లో ప్రతి లెసన్కి మనం ఈ వచనాన్ని చూపిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే దేవునికి ఇష్టమైన విశ్వాసం లేకపోతే దేవుణ్ణి ఇష్టపడడం. మీరు ఆలోచించండి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. అంటే దేవుడు కోరుతున్న విశ్వాసం నీలో లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడడం. దేవుడు చెప్పినటువంటి విశ్వాసం నీలో లేకపోతే దేవుడు పరలోకానికి రానివ్వడు నిన్ను. కనుక
కొన్ని మాటలు మనం చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభువారు మంచి విషయాలు తన ప్రసంగాలలో చేసినట్టుగా మనకు కనపడుతున్నాయి. కొన్ని మాటలు మనం పరిచయ భాగంగా చూద్దాం. పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఏం అవసరమో ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం, ఇక్కడ ఒక ప్రసంగికుడు మనకు కనపడతాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏం చాలండి, నేను చెప్పిన వరకు చదవాలి, మీరు ముందుకెళ్ళిపోతే నాకు కోపం వస్తుంది. పరలోక రాజ్యం సమీపించింది అని యోహాను గారు ఆనాడు చెప్పాడు. ఈనాడు కూడా చాలామంది ఇంకా పరలోకం వస్తుంది అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు, వాక్యం తెలియక. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టిందే సంఘాన్ని కట్టడానికి. సంఘమే పరలోకం, పరలోకానికి సిద్ధపరిచేటటువంటి ఒక కేంద్రం అది. కనుక పరలోక రాజ్యం అంటే సంఘం కట్టబడబోతుంది. సంఘం కట్టబడుతుంది కనుక సంఘంలోకి ప్రవేశించాలంటే మారు మనసు కావాలి. ఆలోచించండి, ఇక్కడ అందరం సంఘంగా కూడుకునే ఈ మందిరంలో మారు మనసు ఉన్నా లేకపోయినా వచ్చి వెళ్ళిపోయే అవకాశం మనకుంది ప్రియులారు ఇక్కడ. కానీ దేవుడు కోరుతున్నటువంటి పరిపూర్ణమైన మారు మనసు లేకపోతే పరలోకంలో ప్రవేశం దొరకదండి. అంటే పరలోకంలో ప్రవేశం మనం పొందుకోవాలంటే ఏం కావాలంటున్నాడు ఇక్కడ బాప్తిస్మమిచ్చే యోహాను గారు? మారు మనసు కావాలంటున్నాడు. అంటే మారు మనస్సు పొందితేనే నిత్యాగ్ని గుండానికి జారిపోకుండా పరలోకానికి మనం వెళ్ళిపోతాం. అలా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు మారు మనసు చెప్తున్నాడు? మారు మనసు గురించి అంటే మనుషులు తట్టుకోలేనటువంటి ఒక మహాదినం ఉందండి. మనుషులు తట్టుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఉందండి. అందుకే ప్రతి మనిషి మారాలి. బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మరచిపోయి నీకు నచ్చినట్టుగా నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకొని బ్రతికి చచ్చిపోతే మరొక జీవితం లేదనుకుంటున్నావా? నా జీవితం నాకు నచ్చినట్టుగా నేను వినియోగించుకుంటానని అనుకుంటున్నావా? ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం పాత నిబంధన గ్రంథానికి చివరి పుస్తకం అండి ఇది. పాత నిబంధన గ్రంథానికి చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకంలో 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతున్నారు చూడండి ప్రవక్త గారు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏ దినం అంటండి ఇది? ఏ దినం అంటే ఇది? మహాదినం. మహాదినం అంటే చాలా పెద్దది, గొప్పదని. ఏం జరుగుద్దంట ఈ మహాదినమున చెబుతున్నాడు చూడండి. ఏం జరుగుతుందో, ఏం జరుగుద్దో పైనుంచి రండి, మొదటి వచనం నుంచి రండి. ఏం జరుగుద్దో ఆ మహాదినమున? యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. అంటే ఈ మహాదినం దేవుడే నియమించినటువంటి దినం. అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటున్నాడు. తల్లి గర్భంలో నీ యొక్క అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే నీ జన్మదినం ఎప్పుడో, నీ డెత్ డేట్ ఎప్పుడో తండ్రి అయినటువంటి దేవునికి తప్ప భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కడికి తెలియనటువంటిది ఇది. ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుగా మానవ పుట్టుక మరణాల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ క్షణికమైన ఈ చిన్న జీవితంలో నీ డెత్ డేట్ ఎప్పుడో ఏ ఒక్కడు చెప్పలేడు ఈ భూమి మీద. చెప్పగలడా? తెలియదండి. అది బైబిల్ మాత్రమే చెప్పగలదు. కనుక దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. నీ చావు దినం ఎప్పుడో నేర్చుకోమని దేవుడు అవకాశాన్ని ఇస్తున్నా నేర్చుకోకుండా మనుషులు నిర్లక్ష్యం అనే ధోరణితో బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. అందుకే చెబుతున్నాడు,
పరలోకానికి వెళ్ళేదవా, నిత్య నరకంలో కాలేదవా? ఏం చేస్తావు? డిసైడ్ చేసుకో. భూమి మీదే మేలు కావాలా, కీడు కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే భూమి మీద. అయ్యో నాకు తెలియలేదండి అని అంటే ఊరుకోడు. భూమి మీద మనుషులకు చెప్తే నమ్ముతారు, దేవుడు చెప్తే ఎందుకు నమ్ముతాడు? చాలామంది మూర్ఖులకండి మరొక బ్రతుకుందని తెలియదండి. కానీ భూమి మీద ఎన్నో గింజలు ప్రతి మనిషికి పాఠాలు నేర్పుతున్నాయండి. నువ్వు నాటినటువంటి గింజ చనిపోయి మరలా ఒక నూతనమైనటువంటి జీవితంతో బయటికి లెగుస్తుంది భూమిలో నుంచి. నీకు అర్థం కావట్లేదా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మరలా వస్తున్నాడు. ప్రతి నిత్యం, ప్రతి 24 గంటలకు ఒకసారి నీకు జ్ఞానం నేర్పుతుంది ప్రకృతి. ఆలోచించండి. ఎక్కడ నుంచి అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో మరలా తిరిగి అక్కడికే చేర్చబడాలనేది దేవుని ఉద్దేశం. కానీ సాతానుడు మార్గం తప్పిస్తున్నాడు మానవాళిని. అది అర్థం చేసుకోలేనటువంటి గుడ్డితనాన్ని కలిగించేశాడు మానవాళికి అపవాది. ఆ చీకటిని తొలగించటానికి వెలుగుగా, లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చాడు. కానీ ఎంతమందికి అర్థమవుతుంది? ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, ఎలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. ఎవరెవరు కాల్తారో చెబుతున్నాడు. ఎవరెవరు పరలోకం రారో, ఎవరెవరు నరకంలో కాల్చబడేదరో లిస్ట్ చెబుతున్నాడు. 1 గర్విష్ఠులందరూ, దుర్మార్గులు కొయ్యి కాలువలే ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరెవరంట కాలిపోయేది? ఎవరైతే గర్విష్ఠులుగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దుర్మార్గులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వాళ్ళందరూ ఒక చెక్క ఎలాగైతే కాలిపోతుందో అలా కాలిపోతారు. అస్సలు వాళ్ళకి భవిష్యత్తు లేదంటున్నాడండి. భవిష్యత్తు లేదు. ఎన్నో భవిష్యత్తు ప్రణాళికలు భూమి మీద వేసుకుంటున్నాడు మనిషి. కానీ భవిష్యత్తు ప్రణాళికలో మనం నిలబడాలంటే దానికి దేవుని కృప అవసరమని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కింద 2లో అంటున్నాడు కదా, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరైతే భయం భక్తి కలిగి ఉన్నారో వాళ్ళ కోసం నీతి సూర్యుడు రాబోతున్నాడు. దీనికి నరకాగ్నిగుండాన్ని తప్పించటానికి, పరలోకానికి చేర్చడానికి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం రాబోతున్నాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె ఉందురు. మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే పరలోకం మనం వెళ్ళాలంటే మారు మనసు చాలా అవసరం. రాబోతున్నటువంటి ఆ మహా ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలంటే తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కనుక బ్రతికి ఉన్నప్పుడే సొంత రక్షకుడిగా మనం ఎవరిని అంగీకరించాలండి? యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించాలి. అలా బోధ జరుగుతుంది. బోధ జరుగుతున్న సమయంలో ఆయన దగ్గరికి కొందరు వచ్చారండి. మళ్ళీ వెళ్దాం మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన ప్రసంగం చేస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, మీరంతా మారు మనసు పొందండి అయ్యా, మారు మనసు పొందితేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకుంటారు, మీరంతా మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని ప్రసంగం చేస్తుంటే ఆయన దగ్గర కొంతమంది వచ్చారు. 5వ వచనం నుంచి వెళ్దాం, మనకు కొంత వద్దు. ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి, జాగ్రత్త, మనకు ఫస్ట్ ఏం చదువుకున్నామో అది మైండ్లో పెట్టుకోవాలి. మనం మారు మనసు పొందమని ప్రకటన చేశాడు. ఆ ప్రకటన అందుకున్న వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేసి ఆ యొర్దాను నది ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొందడానికి ఆ నది దగ్గరకు వచ్చారు. ఆ నది దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో ఏం జరుగుతుందో మనం చూడాలి. 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు
ఎవరిని చూసి తిడుతున్నాడు చూడండి. అతడు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, ఏమండి మొదట వచ్చిన వాళ్ళని తిట్టకుండా ఏళ్ళని తిడుతున్నాడు? మొదట వచ్చిన కొందరిని తిట్టకుండా ఏళ్ళని తిడుతున్నాడు? మొదట బాప్తిస్మం పొందిన వారు వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి పొందారు. కానీ ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులను ఎందుకు తిడుతున్నాడు? ఎందుకు తిడుతున్నాడంటే వీళ్ళు వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనతో మారు మనసుతో బాప్తిస్మం పొందడానికి రాలేదు వీళ్ళు. అసలు వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఒకసారి మనం మళ్ళీ ముందుకెళ్ళి అనుకుందాం. లోకాసు వార్త 18:9 దగ్గరికి వెళ్ళండి. పరిసయ్యుల సద్దుకయ్యుల యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో చూడండి. లోకాసు వార్త 18 ఏమనుకుంటారంటండి వీళ్ళు? తామే నీతిమంతులం అనుకొని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు. మేమే నీతిమంతులం. ఏంటి మారు మనసు పొందకపోయి నువ్వు నీతిమంతుడివా? అంటే బాగా పాటలు పాడేస్తున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అయిపోతావా? మారు మనసు కావాలి. పరలోకం వెళ్ళాలంటే మారు మనసు కావాలి. ఇక్కడ బాగా పాటలు పాడితే నీకు పరలోకం ఇవ్వడు. నువ్వు బాగా ప్రార్థన చేస్తే ఇవ్వడు, పరలోకం ఇవ్వడు. ప్రతి ఆదివారం నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నానండి, క్రమం తప్పకుండా దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇచ్చేస్తున్నానండి. మారు మనసు పొందకపోతే నువ్వు చేసిన క్రియలన్నీ వ్యర్థం. దేవునికి కావాల్సింది మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి వచ్చినా ఒరిగేదేమీ లేదు నీకు. నువ్వు మారాలి. నువ్వు మారితేనే దేవుడు పరలోకం ఇస్తాడు, లేదంటే నిత్య నరకంలో కాలిపోతావు. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, మత్తయి సువార్త 3:7, అప్పుడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించండి. మీరు ఫలించండి. సద్దుకయ్యులారా మీరు ఫలించండి. పరిసయ్యులారా మీరు ఫలించండి. ఏది మారు మనసు? ఏది వాక్యానుసారమైనటువంటి మారు మనసు లేదు మీలో. మరి ఎలా తప్పించకుండా రాబోతున్నటువంటి ఆ మహా ఉగ్రత దినాన్ని? మందిరానికి వెళ్ళిపోతున్నామంటే సరిపోద్దా? భక్తికి తగినట్టుగా బ్రతుకు మారొద్దా? ఆలోచించండి. ఏదో కాలం గడిచిపోతుంది అలా వెళ్ళిపోతున్నాం, గుంపులో కలిసేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు చాలామంది. కానీ ఒకరోజు చచ్చిపోతాం మనమంతా. ఆ దినమున నిన్నెవ్వడు తప్పించలేడు, ప్రభు అయిన క్రీస్తు వారు తప్ప. ఆలోచించండి. అందుకే మరొక విషయాన్ని చూద్దాం ఇందులోనే. లాస్ట్ 11 దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. 11, 12 చూడండి. 12 చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరనగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ చదువుకుంటే మనకేమర్థమైందండి? ఒక రైతు ఏం చేస్తాడు? ఏమండి, విలువైనటువంటి గింజలని కొట్లో పోసుకుంటాడు. మరి విలువ లేని చెత్తను ఏం చేస్తాడు రైతు? ఏం చేస్తాడు రైతు అంటే మీకు అర్థం కావటం కోసం ఉపమానం చెప్పాడు అక్కడ, అంతే. సమాజానికి అర్థం కావాలి అంటే కనబడనటువంటి పరలోకాన్ని గురించి కానీ, కనబడనటువంటి పాతాళంలో ఉన్నటువంటి నరకాగ్ని గురించి కానీ ఈ సమాజానికి తెలియాలంటే ఈ సమాజానికి బాగా తెలిసిన దాంట్లో నుంచి తెలియని దాన్ని నేర్పాలనుకున్నాడు ఉపమానంలో. అందుకే చెబుతున్నాడు. ఒక రైతు పంటను కూర్చుకునేటప్పుడు ఏమండి విలువైనటువంటి ధాన్యాన్ని ఎలాగైతే కొట్లో పోసుకొని చెత్తను తగలబెట్టేస్తాడో అదే రీతిగా దేవుని యందు భయము భక్తి కలిగి మారు మనసు పొంది ఏమండి దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వాళ్ళకేమో పరలోక ప్రవేశం ఉంది. దేవుడు చెప్పినట్టుగా బ్రతకకుండా తమకు నచ్చినట్టుగా తమ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఈ దేహం కోసం లోకం కోసమే ఆరాటపడి గనుక చస్తే అట్లాంటి వాడిని చెత్తతో పోల్చాడండి. చెత్తతో పోల్చాడు. ఒకసారి చూద్దాం, మరొక మాట చూద్దామా బైబిల్ గ్రంథంలో? మరొక మాట చూద్దాం. వీళ్ళందరూ మరి కాల్చాలంటే మరి ఎలా అండి? ఏంటంటే ఏమండి వీళ్ళందరినీ ఏరతారంటండి. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త
ఏమంటే మనకి ఎలా తెలిసిద్దండి ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులో, ఎవరు పరలోకానికి వెళ్ళేవాళ్ళో ఎవరు నరకానికి పోయేవాళ్ళు మనకి ఎలా తెలుస్తుందంటే, మనకు తెలియదనే దేవుడు ఎవరికి అప్పచెప్పాడు ఈ పని చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50లో, అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి అని ఉంటుంది అక్కడ. వేరుపరచి ఎవరిలో నుంచి ఎవరిని తీస్తారంట? ఈరోజు సంఘముగా మనమందరం కూడుకోవచ్చు. ఈ సంఘముగా కూడుకున్న వాళ్ళలో ఎంతమంది నీతిమంతులో ఎంతమంది అనీతిమంతులో వేరుపరచటానికి ఎవరు వస్తారంటండి? దేవదూతలు వస్తారు పరలోకం నుంచి. వచ్చేసి ఇప్పుడు 50 వచనం చెప్తున్నాడు, ఎవరైతే అనీతిమంతులుగా ఉన్నారో వీరిని అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైన ఉండును. చూసారండి, అనీతిమంతులుగా సంఘంలో ఉంటే ఆ పరిసయ్యులు సద్దుకయ్యుల వలె మారు మనసు లేకుండా కేవలం బాప్తీసం మాత్రమే నువ్వు పొందితే నువ్వు ఖచ్చితంగా నరకంలో కాలక తప్పదంటున్నాడు. చాలామంది చూడండి, ఉద్యోగాల కోసం బాప్తీసనాలు, పెళ్ళిళ్ళ కోసం బాప్తీసనాలు, సంతానం కోసం బాప్తీసనాలు, ఏమండి వాళ్ళు అనుకున్నవి జరగటానికి బాప్తీసనాలు, భార్యల మోసం చేయడానికి కొంతమంది భర్తలు తీసుకునే బాప్తీసనాలు, భర్తలను మోసం చేయడానికి మరికొంతమంది తీసుకునే భార్యల బాప్తీసనాలు. అసలు ఈ బాప్తీసనాలు చెల్లవు. మీరు గమనించాలి ఈ విషయాలు. మరి ఏ బాప్తీసనం చెందుతుంది? మత్తయి సువార్త 2:38 చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసనం పొందాలి. బాప్తీసనం దేని కొరకు పొందాలి అంటే బైబిల్ అంటుంది మారు మనస్సును పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసనం పొందాలి. దేనికోసం పొందాలి బాప్తీసనం? పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసనం పొందాలి. అంతేగాని నేను పెళ్ళికి బాప్తీసనం తీసుకున్నాను బ్రదర్, అది చెల్లదు బ్రదర్. ఆలోచించుకో ఒకసారి. వాడెవడో జ్ఞానం లేక చెప్పాడు అప్పుడు తీసుకోవాలి ఇప్పుడు తీసుకోవాలని. నువ్వు అజ్ఞానంగా బాప్తీసం తీసుకుంటే నువ్వు పోతావు, వాడు పోతాడు. అదే బైబిల్ చెప్తుంది. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. మరి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే మారు మనసు మనలో ఉండాలా వద్దా? ఆలోచించండి జాగ్రత్తగా. ఇంకొక మాట చూసి ముగించేద్దాం. యెషయా గ్రంథం. ఈ మారు మనసు లేని వాళ్ళు బాప్తీసనం కేవలం బాప్తీసనం మాత్రమే పొందిన వాళ్ళ తత్వం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక మాట మీకు ముగించేద్దాం. ఇక యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూస్తారా ఒకసారి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు అన్నట్టు. అంటే మారు మనసు లేనివాడు వాక్యం వినడు, మారు మనసు లేనివాడు వాక్యానుసారంగా ప్రవర్తించడు, క్రమానికి మందిరానికి రాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతకడు. కానీ ఏం చేస్తారో తెలుసండి, వీళ్ళు బాప్తీసనం మాత్రం పొందుంటారు. బాప్తీసనం పొందితే రక్షింపబడతారని బైబిల్లో ఉంది కదా, అందుకే మేము బాప్తీసనం తీసేసుకున్నామండి అని మీరు అనుకుంటే, బాప్తీసనం తీసుకున్నా మారు మనసు లేకుండా కనుక బ్రతికితే బాప్తీసనం తీసుకున్న వాళ్ళని కూడా చంపాడు బైబిల్లో. జాగ్రత్తగా ఆలోచించాలి. బాప్తీసనం తీసుకున్నా బాప్తీసనానికి తగినట్టుగా బ్రతకకపోతే ఖచ్చితంగా చంపుతాడు. చాలామంది అనుకున్నారు కదా, నమ్మి బాప్తీసనం పొందువాడు రక్షింపబడును అని అక్కడ చెప్పుంది కదా, రాయబడింది కదండి బైబిల్లో. అందుకే మేము బాప్తీసనం పొందేసాం. కానీ అక్కడ పాయింట్లు లాస్ అవుతున్నారు చాలామంది. నమ్మి బాప్తీసనం పొందాలి. ఏమి నమ్మి తీసుకుంటున్నారు బాప్తీసనాలు మీరు ఆలోచించండి. మరి కొంతమందికి బాప్తీసనాలు అంటేనే ఏం తెలియదు. ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే అంటున్నాడు కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించెదరు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చూసారండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. అంటే మారు మనసుకు తగినట్టుగా నువ్వు బ్రతకకపోతే నువ్వు కాలిపోతావు అంటున్నాడు దేవుడు. కాలిపోతావు, తట్టుకోలేవు. అది ఒక మహాదినం. ఈరోజు నీకు ఎదురు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, ఈరోజు నిన్ను గద్దించేవాళ్ళు లేకపోవచ్చు, కానీ ఆ దినమున ఏ నీతిమంతుల్లో అయితే ముసుగేసుకొని బ్రతుకుతున్నావో ఆ ముసుగును తొలగించే దినం ఒకటి రాబోతుంది. ఆ రోజు గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసినట్టుగా నీతిమంతుల్లో నుంచి అనీతిమంతులను వేరు చేస్తాడు దేవుడు.
నీతిమంతులకు నిత్య జీవం, పరలోక ప్రవేశం, అనీతిమంతులకు నిత్య నరకం. ఆలోచించండి. చివరగా చెబుతున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నిర్లక్ష్యంతో ఉన్నావా? రక్షణ పోతుందయ్యా. ఆలోచించు. చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎట్లా తప్పించుకుంటావయ్యా నువ్వు? ఆలోచించు. ఆకలిస్తే ఆకలి బాధను తప్పించుకోవడానికి ఎవరో ఒకరు కాస్తంత అన్నం పెట్టకపోరు నీ ఆకలి తీర్చడానికి. ఏదైనా సమస్య వస్తే నీ బంధువులో, నీ కుటుంబీకులో, నీ స్నేహితులు ఎవరో ఒకరు నీ అవసరాలు తీరుస్తారు, నీ సమస్యను పోగొడతారు. కానీ ఈ భూమి మీద ఏ మనిషి తప్పించలేని ఒక మహా గొప్ప సమస్య ఉందండి. అదే నరకం. అదే ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండం. దాని నుంచి తప్పించడానికి కదండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకొచ్చి నీ పాపాన్ని కడగటానికి రక్తాన్ని కార్చాడు. నిన్ను తిరిగి బ్రతికించడానికి తను నీకోసం ప్రాణం పెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, పేరుకు మాత్రమే భక్తి అనే వేషాన్ని ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుతుంటే ఆయన చెబుతున్నాడు కదా, మీరు ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు నీతి మార్గంలో వెళ్తున్నారో, ఎవరు దుష్టుని మార్గంలోకి వెళ్ళిపోతున్నారో నాకు స్పష్టంగా తెలుసు నాయన. ఈరోజు సంఘములో మీరంతా కలిసి ఉండొచ్చు, కానీ మారు మనసు లేకుండా బ్రతుకుతున్నటువంటి నీ మార్గం ఎటువైపుకి వెళ్ళిపోతుందో అది నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 1వ కీర్తన. అక్కడ 2 వర్గాలకు సంబంధించినటువంటి బోధ జరుగుద్దండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ భక్తిహీనులను గురించి, భక్తిపరుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథం తీండి ఒకసారి మొదటి కీర్తన 4వ వచనం చూడండి. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అంటే గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఎవరుంటారు? దుష్టులు ఉంటారు. దుష్టులు అంటే భక్తిహీనులు. దేవుని గురించి తెలుసుకుంటారు, దేవుని మందిరానికి వస్తారు, దేవుని గురించి పాడతారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఎలా నడుస్తారు వీళ్ళు? తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని లోక మర్యాదను అనుసరిస్తూ తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఆదివారం వచ్చేసరికి మందిరాల్లోనే ఉంటారు. అందుకే అంటున్నాడు కిందకు వచ్చేసరికి 5లో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులనేవారు అస్సలు నిలబట్టడానికి వీల్లేదు. నిలవనివాడు దేవుడు. బ్రతికినంతకాలం లోకంలో నీకు నచ్చినట్టుగా బ్రతికావు. ఇప్పుడు సంఘంలోకి వచ్చాక కూడా లోకమనే బురదనే అంటించుకొని తిరిగితే ఇంకెలా నాయన? ఆలోచించి ఒకసారి. అందుకే చెబుతున్నాడు. కాబట్టి న్యాయ విమర్శ ఒకటి జరుగుతుంది. ఎప్పుడు? దేవుడు నిర్ణయించిన ఒక మహాదినం ఉంది. ఆ మహాదినమున ఈ న్యాయమైనటువంటి విమర్శ జరుగుతుంది. నువ్వు చేసినటువంటి మంచి, నువ్వు చేసినటువంటి చెడ, వాని క్రియలను పట్టి జీతం ఇచ్చేటటువంటి ఒక దినము నిర్ణయించాడు దేవుడు. అందుకే కిందకు చెబుతున్నాడు 6వ వచనంలో, నీతిమంతుల మార్గం ఎవరో తెలుసు అంటండి? దేవుని తెలుసు. అబ్బో బయలుదేరే మహానీతిమంతులని ఒకవేళ ఈ భూమి మీద మనుషులు నేను నిందించినా, అవమానించినా, హేళనగా మాట్లాడినా అసలు ఏం పట్టించుకోమాక దాని గురించి. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడివా కాదా, దేవుడు నన్ను చూస్తున్నాడనే యథార్థతను నువ్వు కోల్పోకుండా బ్రతుకు. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చాలి మన భక్తి. ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు కోరుతున్న నీతిని మనం కోల్పోకుండా బ్రతకాలి భూమి మీద. అందుకే అంటున్నాడు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుంది. చూసారండి, నువ్వు దుష్టుడుగా ఉన్నావా? నీ మార్గం ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నిన్ను నిత్య నాశనం అంటే ఆరని అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోతుంది. కనుక డిసైడ్ చేసుకో. భూమి మీద సమయం లేదు, ఇప్పటికే చాలా అయిపోయింది, చాలా గతించిపోయింది. కనుక ప్రభు చిత్తం ఏంటో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొత్తం చదవండి. 15, 16, 17 చదవండి. బాగుంటాయి ఆ మాటలు. సమయం లేదు నాయనిక. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా వ్యర్థం చేసుకున్నావు, వేస్ట్ చేసుకున్నావు. కనుక నీ చావు దినం ఎప్పుడో నీకు తెలియదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి.
రోజులు బాగాలేదు కనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎందు నిమిత్తం అన్నాడు కదా 17లో. ఎందు నిమిత్తం? మీరు అవివేకులుగా, కాలాన్ని ఎరుగక, అజ్ఞానంగా గనక మీరు బ్రతికితే, ఇప్పుడు చెబుతున్నాడు ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో ఇకనైనా గ్రహించండి, ఇకనైనా తెలుసుకోండి. ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలీదు. చచ్చిపోయేలోపు దేవుని చిత్తాన్ని మనం ఎరిగి చచ్చిపోతేనే ఆ నిత్య నరకాగ్ని గుండాన్ని మనం తప్పించుకోగలుగుతాం. ఆలోచించు, నీ మార్గం పరలోకం వైపు వెళుతుందా, నిత్య నరకం వైపుకి వెళ్ళిపోతుందా? డిసైడ్ చేసుకో, ఆలోచన చేసుకో. ఎందుకంటే ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత ఈ భూమి మీద మనం ఏం చేయలేం. ఏం చేస్తామా? ఏమైనా చేయగలుగుతామంటే ఆత్మదేహాన్ని విడిచిన తర్వాత ఏం చేయలేం. చాలామంది అంటున్నారు ఆత్మదేహాన్ని విడిచిపోయిన తర్వాత దయ్యంగా మారి ఎక్కడే తిరుగుతుంది అంటున్నారు చాలామంది క్రైస్తవులే. వాక్యం అర్థం కాలేదు వాళ్ళకి, అర్థమయ్యేలా చెప్పలేదు సమాజానికి. ఈ సినిమాలు సీరియల్స్ చూసి వాళ్ళు కల్పించినటువంటి కట్టుకథలను నమ్మి మనుషులలో నుంచి బయటకు వచ్చినటువంటి, మట్టి దేహంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ, మరణించిన వారటువంటి ఆత్మ మరలా దెయ్యంగా మారి ఈ భూమి మీద తిరుగుతుందని కట్టుకథలు చెప్పేస్తున్నారు క్రైస్తవులు చాలామంది. ఆలోచించండి, దేహం విడిచిన తర్వాత ఒక్క క్షణంలో పాతాళానికి దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ. మరలది ఎప్పటికీ తిరిగి రాదది. దాని స్థలం కూడా ఎరగదని బైబిల్లో రాయబడి ఉంది. కనుక నీ యొక్క విశ్వాసం పరలోకానికి చేర్చేలా ఉందో, నిత్య నరకానికి చేర్చేలా ఉందో, దేవుడు కోరుతున్నటువంటి మారు మనసు కలిగి మనమందరం కూడా ఉన్నట్లయితేనే పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం. దేవుడు కోరుతున్నటువంటి మారు మనసు లేకుండా ఏదో పైకి భక్తి అనేటటువంటి వేషాన్ని కనుక ధరించి ఉంటే అలాంటి భక్తిహీనులందరూ కూడా ఆరనగ్నిలోనికి యుగయుగాలు వేతనకరమైనటువంటి శిక్షలోకి వెళ్ళిపోతారని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. కనుక మనమందరం కూడా ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయతను కాపాడుకునేటటువంటి వాక్య జ్ఞానంతో మనమందరం కూడా నడవాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికీ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.